హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారా? నేను మీ సాయి శర్మని. ఈ వీడియోని చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేస్తే నేను చేసే మంచి మంచి కంటెంట్ మీ దగ్గర రావడానికి హెల్ప్ అవుతుంది. ఈరోజు వీడియోలో నేను ఒక మంచి ప్లేస్ గురించి చెప్తున్నా. అది కూడా మన తెలంగాణలోనే, హైదరాబాద్లో. అది మణికొండ పక్కన గోల్కొండ ది గ్రేట్ ఫోర్ట్. ఆ ఫోర్ట్ గురించి ఒక 2 నిమిషాలు చెప్తా, స్క్రిప్ట్ చేయకుండా చూడండి. ఈ గోల్కొండ ఫోర్ట్ 1200 సంవత్సరాల కిందటిదైన ఫోర్టు. అప్పట్లో వరంగల్ కాకతీయ మహారాజు పాలించాడు. 240 సంవత్సరాలు పాలించిండే. తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక డేగ కనబడ్డది ఈ కోట మీద. ఆ డేగ మనిషి మొహమ్మద్ బిన్ తుగ్లక్. ఆ తుగ్లక్ ఈ కోటను కబ్జా చేసుకుని ఆ రాజును హరించి పంపించేసిండు. అప్పటి నుంచి వాళ్ళ వంశీకులు, మహమ్మదీయులు, నవాబులు 1945 వరకు, స్వాతంత్రం వచ్చి అంతవరకు వీళ్ళు పాలించిండు. ఎప్పుడైతే మనకు స్వాతంత్రం వచ్చి ఒక గవర్నమెంట్ ఫామ్ అయిందో అప్పుడు ఈ ఫోర్ట్ అంతా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయింది. తర్వాత ఈ కోటలో స్పెషల్ ఏంటంటే అమ్మవారి టెంపుల్ ఉంది. అమ్మవారి టెంపుల్ మధ్యలో మీకు చెప్తా దా హిస్టరీ కూడా, స్క్రిప్ట్ చేయకుండా చూడండి. ప్లస్ ఏంటంటే ఈ కోటకి ఎవరైనా రావాలంటే మంచి ఫిట్నెస్ ఉండే వాళ్ళే రావాలి. ఎందుకంటే 1/2 కిలోమీటర్ వరకు అన్ని స్టెప్సే ఉంటాయి, మీకు ఎక్కడానికి ఇబ్బంది అవుతుంది. వచ్చేటప్పుడు మంచి చిప్స్ గిప్స్ అన్నీ పెట్టుకోండి. ఎవరైతే ఇంత దూరం రాని వాళ్ళు హ్యాపీగా ఈ వీడియోని సెల్ ఫోన్లో చూసుకుంటూ మంచి చకినాలు చిప్స్ పెట్టుకొని మంచిగా స్ప్రైట్ తాకుంటూ ఈ వీడియోని చూడండి. ఎప్పుడైతే మీరు ఈ వీడియోని చూస్తుంటారో మీకు హ్యాపీ ఫీల్ అవుతుంటారో. నేను మొత్తం చూపిస్తాను, అన్ని కొనే కొనలు ఏముందో. చలో నాతో రండి, మొత్తం చూపిస్తా. వీళ్ళు కోటలో కలిసినటువంటి రాజస్థాన్ భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకోవడం వచ్చిండ్రు. థ్యాంక్స్ ఎ లాట్. గోల్కొండ ఫోర్ట్కి వచ్చినాం. ఇది గోల్కొండ ఫోర్ట్. మనం ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం గోల్కొండ ఫోర్ట్కి. ఎంట్రెన్స్లో ఉన్నాం. గోల్కొండ ఫోర్ట్ ఇది ఫ్రెండ్స్. ఫోటో పురాతన 12 సంవత్సరాలు వంటిది. చాలా ఇది వీళ్ళందరూ ఫోర్ట్. ఇది ఎంట్రెన్స్. ఇట్లా యాక్చువల్లీ ఇట్లా పోవాలి. ఇది ఫోర్ట్, ఇది కంప్లీట్ ఫోర్ట్, కంప్లీట్ గోల్కొండ ఫోర్ట్. దోస్త్ యాక్చువల్లీ ఎండు దీంట్లోకి వెళ్ళి ఈ వారి నుంచి అవుతామంట గోల్కొండ ఫోర్ట్ని. అక్కడ నుంచి వచ్చి ఈ దర్వాజా ఎంట్రెన్స్ అవుతాం మనం. ఇప్పుడు 1200 పురాణమైన ఫోర్ట్, 1200 సంవత్సరాలు మస్తు ఉంటుంది, కిరాక్ ఉంటుంది. ఇంకా లోపల చూపిస్తాం మీరు. షారు జబర్దస్త్ ఫోర్ట్. దాదాపు ఒక 24 ఫీట్ల తలుపు అనమాట. ఇది వెడల్పు తలుపు. అప్పట్లో రాజులు ఇక్కడ మూసుకునే వాళ్ళు. ఇక్కడికి ఇక్కడ చప్పట్లు కొడితే రాజుకు పైన ఉన్న కిల్ల గిన్నె ఇంత పెద్ద తలుపు. దోస్త్ ఇప్పుడు లోపల ఇది చూడండి దోస్త్, చిత్ర ద్వారాలు కట్టిన ఎంత పెద్ద పెద్దవి, పెద్ద పెద్ద తలుపులు, పెద్ద దివాలు ఉన్నాయి, మస్తు పెద్దగా ఉన్నాయి. ఈ లోపలికి వెళ్ళాం మనం. ఫిరంగి ఫిరంగులు అప్పుడు ఎవరైనా తోటి. ఇది అప్పట్లో గోల్కొండ చిత్రానికి సంబంధించి అన్ని ఇక్కడ రాసి ఉన్నాయి ప్లేట్ల మీద. చూడండి దోస్తులు, గోల్కొండది ఎంట్రన్స్ అవుతున్నాం, మెట్లు ఎక్కుతున్నాం మొత్తం. దోస్త్ మీకు ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి, స్నాక్స్ బాటిల్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. దోస్త్ ఇక మనం ఎంటర్ అయిపోతున్నాం గోల్కొండ ఫోర్ట్లోకి. చాలా పెద్ద ఫోర్టు, ఒక 1/2 కిలోమీటర్ వరకు ఉంటుంది. మసీద్ వరకు ఉంటుంది ఫోర్టు. చాలా మంచిగా ఉండేది. చూపిస్తా. టెంపుల్ ఉంటుంది, మసీద్ ఉంటుంది. పైన మన 26 జనవరికి కానీ ఆగస్టు 15 కానీ జెండా పైన ఎగిరేస్తారు, అది కూడా చూపిస్తా. ఇది ఫోర్టు.
ఇక్కడ పైన రామ్ చరణ్ షూటింగ్ జరిగింది మగధీర అనమాట. ఇప్పటి నుంచో కోటలో ఉంటుంది ఈ మసీదు. ఇదంతా కోట, మస్తు పెద్దగా ఉంటుంది కోట. మీరు తిరగలేక చచ్చిపోతారు కోటలో. మొత్తం ఫుల్ ఉంటుంది, పెద్దగా ఉంటుంది. ఇంకా అసలు చిన్నగా ఇంకా పైకి మీకు చూపిస్తే ఎక్కి జబర్దస్త్ ఉంటుంది. ఇంకా పైకి ఎక్కాల, ఆ లాస్ట్ పైకి ఎక్కాల. 1/2 కిలో ఉంటుంది మొత్తం కోట. ఇది మసీదు చరిత్ర అనమాట. ఇది గోల్కొండ చిత్రాలు అనమాట. మజా ఉంటుంది. ఇది మంచి పెద్ద గార్డెన్, ఇది లాను దస్ గార్డెన్ ఫుల్. అది చూడండి ఎంత పెద్ద గార్డెన్ ఉందో. అక్కడ చిన్న కోనేరు లాగా ఉంటుంది దానికి ఆనుకొని. అప్పట్లో ఆ కోనేరులో స్నానం కూడా చేసేవాళ్ళు అనుకుంటా. మజా ఉంది, అది కూడా చూపిస్తాం మీకు. మజా ఉంటుంది, ఎక్కడ చూసినా మీకు జబర్దస్త్ అనిపిస్తుంటుంది. కలర్ఫుల్ గ్రీనిష్ ఉంటుంది, కంప్లీట్ గ్రీనిష్ ఉంటుంది. మీకు అంత మీరు చూసి ఎంజాయ్ చేస్తుంటారు ఫోర్ట్. ఇప్పుడు మనం ఆ కోనేరు దగ్గర పోతున్నాం దోస్త్. ఆన్ ద వేలో ఉంటుంది మీకు. అది కంప్లీట్ ఫుల్ నేచర్ కంప్లీట్లీ. ఎప్పటి నుంచో గోడలు ఇవి, 1200 సంవత్సరాల గోడలు ఇవన్నీ దోస్త్. మనం పోతున్నాం కోనేరులోకి. ఇది దోస్త్ ఇది కోనేరు, గోల్కొండ ఫోర్ట్ కోనేరు ఇది. మజా అనిపిస్తుంది కదా మీకు, రావాలనిపిస్తుంది కదా. రండి మరి చూడడానికి, చాతనైన రోజులు రండి. జబర్దస్త్ కట్టిరు చూడండి, పెద్ద పెద్దగా ఉన్నాయి కార్లు. మజా ఉన్నాయి. కట్టిరు అప్పట్లో, కట్టిరులే. దోస్తులు చూసిండ్రా, ఇది అప్పట్లో ఒకప్పుడు షూటింగ్ చేయాలి. పెద్ద లా ఉంటుంది, జబర్దస్త్ ఉంటుంది. ఆర్కిటెక్చర్ డిజైనింగ్ అట్లా కట్టిండ్రు, మంచిగా కట్టిండ్రు. కూడా చాలా అందరు. దోస్త్ సూపర్ ఉంటుంది రోడ్డు. నీళ్ళకి పైకి పోవాలి, అక్కడ కొండ మీదకి జస్ట్ ఉంటుంది. మస్తు మంచిగా అనిపిస్తుంది మీకు. దోస్త్ మనం ఇంకొక జగకి వెళ్తున్నాం, పోయాలు. పాత రాజుల చూడండి. అప్పుడు తీసేసి ఫ్రెండ్స్, ఇక్కడ నేను షూటింగ్ ఎప్పుడు ఇది లాస్ట్ నీట్గా ఉంటుంది. ఒకప్పుడు ఇందులోనే షూటింగ్ చేసిన అనమాట, నాని సినిమా, పైసా సినిమా. ఇది అప్ స్టేర్కి వెళ్తున్నాం మనం. వ్యూస్ వ్యూ ఇదంతా. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం, అట్లా మెట్లెక్కి ఆ కొండ మీద పైకి పోవాలి. ఇప్పుడు మీకు మొత్తం చూపిస్తా, చలో. మెట్లెక్కి మనం పైకి పోదాం. అది మెయిన్ ఎంట్రన్స్, దర్వాజా లోపల నుంచి పోవాలి. ఎంటర్ అవుతున్నాం మనము. ఇది ఎంటర్ అయిపోయి రైట్కి వెళ్ళాలి, పైకి ఎక్కే దారి అనమాట ఇది.
దోస్ అక్కడ 3 కనిపిస్తున్నాయి చూడు, అవి ట్యూమ్స్ అనమాట. 7 ట్యూమ్స్. అది మణికొండలో ఉంటుంది. ఇక్కడ నుంచి మనం కొద్ది పైకి వచ్చినాం కాబట్టి మీకు కనిపిస్తున్నాయి స్టెప్స్. ఈ రోడ్ నుంచే పైకి స్టార్ట్ అవ్వాలి, మనకి టెంపుల్ వరకు. పైన కిల్లా మనకు జెండా అక్కడ దాకా ఇదే రూట్ తీసుకుంటూ పోవాలి. దగ్గరకు వచ్చి పైకి నాకు మొత్తం హైదరాబాద్ అంతా కనిపిస్తుంది. కంప్లీట్ హైదరాబాద్ కనిపి నాకు జబర్దస్త్ ఉంటుంది. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసి జస్ట్ ఇట్లా ఎక్కితే టెంపుల్ వచ్చి మనకు చదువుతున్నాం. ఇది మన శ్రీరామదాసుని బంధించినటువంటి గృహం అనమాట. దీంట్లోకి మనం పోతున్నాము. పైన జై శ్రీరామ్ అని రాసింది. ఇక్కడనే బంధించారు ఆయన్ని, ఇదే జగలో బంధించారు. ఈ గృహలో శ్రీరామదాసుని బంధించిండ్రు అనమాట. మస్తు కొట్టి చేస్తుండే అనమాట అప్పట్లో. నవాబులు కానీ తానీషా వాళ్ళు కొట్టి గృహలు వేసారు అనమాట. శ్రీరామదాసుని బాగా కష్టపెడుతుండే. ఆ హోల్ నుంచి తానీషా వాళ్ళు అక్కడ నుంచి భోజనం ఇసిరేస్తే ఇక్కడ పడేది. ఇక్కడ పడితే పాపం ఆయన తినేవాడు దేవుడు పూజ చేసుకుంటూ. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాలు అవన్నీ తయారు చేసుకొని ఇక్కడే ఉన్నాడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భగవంతుడి చిత్రపటాలు చూపిస్తున్న ఫ్రెండ్స్. ఇక మనం పైకి ఎక్కుతాం, కొద్దిగా స్టార్ట్ అయినాం ఎక్కుతున్నాం ఫ్రెండ్స్. మనం పైకిగా వచ్చేసాం, దగ్గరకి వచ్చేసినాం ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఎప్పటి నుంచో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఎప్పుడో జమానా నుంచి ఉన్నాయి. మొత్తం పాకురు పట్టిపోయినాయి కానీ గట్టిగా ఉంటాయి గోడలు మొత్తం. ఫ్రెండ్స్ స్టార్ట్ అయినాం, ఎక్కేస్తున్నాం, వచ్చేస్తున్నాం. టెంపుల్ దగ్గరకు వచ్చేస్తున్నాం దోస్తులు. మనం పోతున్నాం ఫ్రెండ్స్. ఇక వచ్చేసినాం, మందిరంకి వచ్చేసినాం దోస్. మనం టెంపుల్కి పోతున్నాం, వచ్చేసినాం దగ్గరికి. అది అనిపిస్తుంది అమ్మవారిది. అక్కడికి వెళ్ళిపోతాం టెంపుల్కి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చినాం అమ్మవారి టెంపుల్, శ్రీ జగదాంబ మాత టెంపుల్. అప్పట్లో కాకతీయ రాజు ఉన్నాడు కదా, ఆ రాజు స్వప్నంలో అమ్మ ప్రత్యక్షమైన టెంపుల్ కట్టమంటే ఈ టెంపుల్ ఈడ కట్టింది. టెంపుల్ గురించి మొత్తం నేను చూపిస్తారండి. టెంపుల్ పైన గోల్కొండలో దర్శనం చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమ, ఓం శ్రీ మాత్రే నమ. దోస్తే శ్రీ మహాకాళి ఆలయం అనమాట. పక్కనే ఉంటుంది, అమ్మవారి టెంపుల్కి పక్కనే ఉంటుంది మహాకాళి అమ్మవారు, భద్రకాళి అమ్మవారు. ఓం జయ నమ, ఓం శ్రీ మహాకాళి మహాదుర్గే నమ, మహాకాళి మహాదుర్గే. Hello guys, we are from Jharkhand and we came here to visit this place. This is a very happy and graceful place. I hope you come here and enjoy. Thank you. Bye bye. Subscribe to the channel. Sai Sharma channel dosto. Thanks a lot. దోస్త్ ఇది లాస్ట్ అనమాట. ఇంకా ఈ పైన కోటకి ఎక్కితే మొత్తం హైదరాబాద్ అంతా మీకు కనిపిస్తుంది. ఈ లాస్ట్ పైనకి ఎక్కేస్తే మీకు హైదరాబాద్, ఇదే గోల్కొండ లాస్ట్. సరేనా, పైకి ఎక్కి చూపించేస్తాం మీకు. దోస్త్ పైకి ఎక్కుతున్నాం మనం. లాస్ట్ పైకి ఎక్కుతున్నాం దోస్త్ మనం. ఇదొకటే కొద్దిగా హార్డ్గా ఉంటుంది, బాగా అప్పుగా ఉంటుంది. ఇది మెల్లగా కొద్దిగా వయసు ఉన్న వాళ్ళు చూసి ఎక్కర్రి. ఇప్పుడు చెప్తున్నాను కదా, జాగ్రత్తగా ఎక్కుర్రి. ఇది మొత్తం ఇట్లా అప్పు ఉంటుంది దోస్త్. కంప్లీట్లీ మొత్తం పైకి వచ్చేసినాం. ఇదే అనమాట లాస్ట్. ఇదే గోల్కొండ ఫోర్ట్ లాస్ట్. ఇది ప్లేసెస్ రాజు ఉండేటువంటి ప్లేసెస్ ఫ్రెండ్స్. ఇంత పెద్దది పైన ఇదే లాస్ట్ అనమాట. ఇక్కడ రాజులకు షూటింగ్స్ చేస్తూ ఉంటారు అనమాట ఈ ప్లేస్. మొత్తం చూడండి, మీకు హైదరాబాద్ అంతా కనిపిస్తున్నది. జబర్దస్త్ కనిపిస్తుంది. రావాలి, ఇంత పైకి ఎక్కాలి, అక్కడ నుంచి ఇక్కడికి ఎక్కాలి. చూడండి, ఇదే లాస్ట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇదే రూట్ అనమాట, కిందికి దిగిపోయే రూటు. ఇదే లాస్ట్ ఇక. ఓకే బాయ్స్, థ్యాంక్స్.
సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.